వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. మనశంకర్ వరప్రసాద్ గారు జాక్పాట్ కొట్టారని చెప్పుకోవాలి. ప్రేక్షకులు ఆదరాభిమానాలు చూరగొంటూ ఉన్నారు. అయితే ఈ సక్సెస్ లో రామ్ చరణ్ గారు ఏకంగా అనిల్ రావుపూడి గారిని ఇంటికి పిలిచి ఒక బంపర్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ గిఫ్ట్ ఏంటి, ఆ విషయాల గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అనిల్ రావుపూడి గారికి రామ్ చరణ్ గారు బంపర్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఆ గిఫ్ట్ ఏంటి, ఆ వివరాలు ఏంటంటే? సంక్రాంతి బరిలో పరిగెత్తిన గుర్రాల్లో ఇప్పుడు ఈ మనశంకర వరప్రసాద్ అయినటువంటి గుర్రం పరిగెడుతుంది. రేస్ గుర్రం అని చెప్పొచ్చు మనం. మిగతా గుర్రాలు కూడా మంచిగానే ఉన్నప్పటికీ వాటిలో ఒక భారం ఎక్కువ అవ్వడం అని కావచ్చు, ఏదో రకరకాల కారణాలు. సరే, ఏదైనప్పటికీ కాస్త లేట్ రావడం కూడా కలిసి వచ్చిన అంశమే అనిపిస్తుంది నాకు మనశంకర వరప్రసాద్కు. అంటే వాటి చిత్రాలకు ఇదే ముందు వచ్చి ఉంటే ఎలా ఉండేదో, వాటి డిసప్పాయింట్ చేస్తున్న ఇది పర్లేదు అనిపించేలా. సరే, కామెడీ ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రం కాబట్టి మొదటి బెనిఫిట్ షోలతోటనే, ప్రీమియర్ షోలతోటనే పాజిటివ్ టాక్లోకి వెళ్ళిపోయి అత్యంతం చిరంజీవి గారి యాక్షన్ సీక్వెన్స్తో పాటు ఫ్యామిలీ డ్రామా ఉండడం, కామెడీ టచ్ తోటి అనిల్ రావుపూడి ఈక్వేషన్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కాబట్టి సినిమా పాజిటివ్ రాగానే అంతవరకు ముఖ్యంగా ఈ విడుదలకు 2-3 రోజుల వరకు బాగా టెన్షన్ ఉంటుందండి. అయితే గతంలో ఆ టెన్షన్ ఈ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఉండేది. ఈ అఖండ లాంటి చిత్రాలు వచ్చిన తర్వాత హీరోలకు కూడా టెన్షన్, ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ నోటీసులు వస్తాయి. లాస్ట్ మినిట్లో ఇప్పుడు హీరోలను కూడా లాగేశారు దాంట్లో. ఆ హీరోల కాంపిటీషన్ గొడవలు, ట్రోలింగ్స్, సరే రకరకాల విధేయం. ఇక దీంట్లో మధ్యలో ఇదొక టికెట్ ధరల పెంపు, పర్మిషన్, ఒక కత్తి మీద సాములా తయారైంది. తతంగం అయిపోయింది కదండి. మనకు ఆంధ్రప్రదేశ్లో, విభజన ఆంధ్రప్రదేశ్లో హెల్దీగా నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే హెల్దీగా ఉంది. ఎప్పుడున్నా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. 1-2 చిత్రాలకు ఇబ్బంది పడ్డారు. కానీ ఇక్కడ తెలంగాణలో గత 2 సంవత్సరాల నుంచి పర్సనల్గా యాటిట్యూడ్స్ తీసుకోవడం, దాని మూలంగానే రాజాసాబ్ ఏ విధంగా ఇబ్బంది పడో చూసాం. ఈ టెన్షన్, ఇట్లాంటి టెన్షన్లు దాటేసి ఇవన్నీ దాటేసి ప్రీమియర్ షో పడ్డటువంటి ఆ క్షణాల ఉత్కంఠాన్ని ఆ థియేటర్లు బయటికి రాగానే పాజిటివ్ టాక్ విన్నాక ఆనందం అయితే అందరికీ అనిపిస్తుంది. ఆ ఆనందం ఎందుకంటే దీంట్లో రామ్ చరణ్ అయితేనేమి, సుస్మిత అయితేనేమి, వాళ్ళు మొదటిసారిగా చిరంజీవి గారి చిత్ర నిర్మాతగా వ్యవహరించడం, మొదటి ప్రయత్నంలో సక్సెస్ సాధించడం హ్యాపీగానే ఉంటుంది. సో అంటేనే రామ్ చరణ్ గారు అనిల్ రావుపూడి గారిని ఇంటికి పిలిపించేసి ఆ కేక్ కట్ చేసుకొని ఫెస్టివల్ జస్ట్ ట్రీట్ చేసుకున్నారు. అంతవరకు గిఫ్ట్ ఇచ్చారని ఉండదు. ఆ పిలవడం, ఆ ట్రీటే గిఫ్ట్గా భావించవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. సహజంగా ఈ చిత్రాల టైంలో జనరల్గా ఏంటంటే కార్లు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా ఉండేది గతంలో సినిమాకు. కానీ మరీ రిలీజ్ రోజు ఏం కాదు, 100 days ఫంక్షన్కో, దానికో దీనికో చూసి, కలెక్షన్లు బట్టి చూసి, నాకు గుర్తున్నంత వరకు శోభన్ బాబు గారికి 2-3 చిత్రాలకు స్పెషల్ గిఫ్ట్ కార్లు వచ్చాయి ఆయనకు. మహారాజు సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్లో అప్పుడు ఆ రోజుల్లో మారుతి కార్ అంటే గొప్ప అసలు. అట్లా చిరంజీవి గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు కూడా, ఈ కృష్ణ లాంటి హీరోలకు ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. సినిమా హిట్ అయిన ప్రాబ్లం కృష్ణ గారికి, నష్టపోయిన ప్రాబ్లం కృష్ణ గారికి. సినిమా హిట్ సూపర్ డూపర్ అయితే తను పిలిచి గిఫ్ట్ ఇస్తాడు, నష్టపోతే డబ్బులు వాపసు ఇస్తాడు. బహుశా చిరంజీవి గారు కూడా నిర్మాతలను సహకరిస్తాడు, మంచి ఎంకరేజ్ చేస్తాడు డైరెక్టర్లను కూడా. సినిమా హిట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా పాజిటివ్గా ఉంటుంది. గతంలో 2-3 చిత్రాలకు ఇబ్బంది ఉన్నప్పుడు తాను తీసుకున్న డబ్బులు వాపసు ఇచ్చారని కూడా అంటారు. సరే, ఇచ్చిందని పబ్లిసిటీ ఇచ్చుకోలేదు తాను. సరే, అదంతా కూడా వాళ్ళ పర్సనల్. ఏదైనా సరే, ఒక సంక్రాంతి బరిలో సినిమా వచ్చి ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో చిరంజీవి గారు బహుశా బోలాశంకర్ తర్వాత 2 years గ్యాప్, పెద్ద గ్యాప్ తీసుకున్నారు. ఇటు రాజకీయంగా చేతనంగా ఉంది, అంటే రాజకీయాలలో జోక్యం చేసుకోదలుచుకోలేదు. ఒక పార్టీ తరపున ఎజెండా పుచ్చుకొని, దాని తరపున వకాల్తా పుచ్చుకొని పాజిటివ్గా మాట్లాడడానికో, నెగిటివ్ మాట్లాడటానికి ఇష్టంగా లేడు. తను ఒక పార్టీకి అనుకూలంగా ఇప్పుడున్నప్పటికీ దానికి ఒక తాసు వలకుండా రాజకీయ విభేదాలకు దూరంగా ఉంటూ హ్యాపీగా సినిమాలు శేష జీవితం టైపులోనే ఉంటూ ఉన్న ఈ తరుణంలో సినిమా ఒక ఫెయిల్ అవ్వడం, డిసప్పాయింట్ అయ్యాడు బాగా అని చెప్పాలి. ఆయన కన్నా ఆయన అభిమానులు బాగా డిసప్పాయింట్ అయిన తరుణంలో కూతురే నిర్మాతగా ముందుకు వచ్చి అనిల్ రావుపూడి గారి చిత్రం తీసుకోవడంలో చాలా కన్ఫ్యూజనెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే అతను మొత్తం ఫ్యామిలీ డ్రామాలు అయిపోయాడు.
ఎన్బికే చిత్రం కేసరి నందమూరి గారి చిత్రం తీసినా కూడా మనం ఇప్పుడు అదే ఒక రాజమౌళి అంటే అదొక రకమైన చూస్తాము. వివి వినాయక్ అంటే యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలుగా చూస్తాము. మరి ఈయన ఫ్యామిలీ డ్రామా తీసుకున్నప్పుడు మన ఇమేజ్ని కాపాడుతూ చేస్తారా లేదా, మళ్ళీ అనుకోకుండా దాంట్లోది మల్టీ స్టార్ చిత్రం అవ్వడం, వెంకటేష్ గారు రావడం, మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవడం, ఇదంతా కూడా కొంచెం సబ్జెక్ట్ చేయడం కానీ ఈక్వేషన్ కుదరడం కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులే. అంటే వెంకటేష్ న్యాయం చేకూర్చాలి, వెంకటేష్ బడ్జెట్ చిరంజీవి వారి బడ్జెట్ కూడితే డబుల్ బడ్జెట్ అవుతుంది, వాళ్ళ బిజినెస్ ఎంతవరకు రీచ్ అవుతుంది, సబ్జెక్ట్ ఎట్లా డీల్ చేయాలి. ప్రొడ్యూసర్ కూడా అమ్మాయి కాబట్టి ఫస్ట్ వెంకటేష్ వచ్చినందుకు ఆయనకు ఒక హీరోయిన్లు, ఈయనకు ఒక హీరోయిన్లు, ఇదంతా కూడా చేయాలంటే చాలా కష్టమైన పని ఉంటుంది వాళ్ళకు. ఇన్నిటిని ఓర్చుకుంటూ అంటే 3 years సుమారు 2 years ఎట్లా గ్యాప్ ఉంది ఈ ప్రాజెక్ట్ అనుకున్న దశ నుంచి ఈ రోజు వరకు కూడా నాకు తెలిసి ఈజీగా 3 years ప్రాజెక్ట్ ఇది. సో అంటే 900 రోజులు 1000 రోజుల్లో టెన్షన్ని వాళ్ళు పట్టేసుకొని ఒక్కసారిగా పాజిటివ్ టాక్ తీసుకోవడం. ఇంకా చెప్పాలి అంటే సంక్రాంతి బరులకు ముందు తరంగా వచ్చిన చిత్రాల కన్నా ఎక్కువగా పాజిటివ్ రావడం. సో దాంతో వీళ్ళకి హ్యాపీనెస్ ఉంది. అందుకని వెంటనే పిలిచి జనరల్గా ఇంటికి పిలిచి ట్రీట్ చేసినట్టుగా మనం నిన్న వార్త చూసాం. సో పాజిటివ్, నో ప్రాబ్లం. సుస్మిత గారికి మంచి బిగినింగ్ ఇచ్చిందని మనం చెప్పాం. సో 2026 సంక్రాంతి అనేది బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటారా మెగా ఫ్యామిలీకి, తెలుగు ప్రేక్షకులకు మంచి గిఫ్ట్. హ్యాపీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ట్రీట్. ప్రేక్షకులకు కూడా వైలెంట్ ట్రీట్ కాకుండా ఒక కామెడీ చిత్రంతో మంచి ట్రీట్ అని చెప్పాలి. సో ప్రేక్షకులకు కూడా ఈ సినిమా అనేది ఒక పెద్ద గిఫ్ట్ గా చూడాలా? జస్ట్ కంపల్సరీ మంచిగానే ఉంది, హ్యాపీగా చూసుకోవచ్చు. ఒకసారి వెళ్ళేసిన ఫ్యామిలీస్ వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా కూర్చొని సినిమా చూసి ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చినాక హ్యాపీగా రిలాక్స్గా ఫీల్ అయ్యేటువంటి చిత్రం. సో కలెక్షన్స్ పరంగా చూస్తే ఇదే కంటిన్యూ అవుతుందంటారు, ఇంకా పెరిగే అవకాశం ఉందా? పెరిగే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే వీకెండ్ మిస్ అయిపోయింది కాబట్టి. వీకెండ్ మిస్ అయిపోవడం ఒకటి, ఇంకొకటి ఆటోమేటిక్గా ఇప్పుడు ఒకేసారి చాలా చిత్రాలు వస్తున్నాయి కాబట్టి డేట్ షేరింగ్ విషయంలో కొంత తగ్గి ఉండవచ్చు నా ఉద్దేశం. ఎందుకంటే వరుసగా కూడా పెద్ద సినిమా రాబోతున్నాయి కాబట్టి. మనకు విజయ్ చిత్రం కూడా ఒకటి ఉందని చెప్పి అతని కోసం కొన్ని థియేటర్లు పెట్టడం, జననాయకన్ ఇట్లాంటి కొన్ని షేర్ అని ఒకేసారి ఫెస్టివల్కి అందరికీ న్యాయం చేకూర్చాలి కాబట్టి అన్ని చిత్రాలకు కొన్ని థియేటర్లు వదిలేసి ఉండవచ్చు. సో అవి ఎట్లాగూ అంటే అనుకున్న కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని వాయిదా పడుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా దీని డిమాండ్ పెరిగితే అటువంటి థియేటర్లు పెరుగుతూనే ఉంటాయి, కలెక్షన్స్ పెరుగుతూనే ఉంటుంది. సో లాభ నష్టాలకి ప్రొడ్యూసర్ ఎన్ని కోట్ల కలెక్షన్లు, మళ్ళీ 1000 కోట్ల బ్యాంకు, ఇవన్నీ మనకు క్లబ్బులు అన్నీ ఉన్నాయి కదా మనకు. సరే చూద్దాం రెండో రోజు ఎలా ఉంటుందని మనం చూసి చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.